హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే జస్ట్ నేను మొన్న మ్యాక్బుక్ తీసుకున్నా, దానికి యాక్సెసరీ కొన్నా ఒకటి. ఏంటంటే ఇది మ్యాక్బుక్ కేసు. జనరల్ అయితే కేసు అవసరం లేదు, కానీ ఏంటంటే ఇనిషియల్ డేస్ కదా, కొంచెం కొత్తలో పడేయడం ఎందుకని తీసుకున్నా. కానీ ఇది పడుతుంది కానీ లిడ్ కరెక్ట్గా క్లోజ్ అవ్వట్లే. సో దాన్ని లాంగ్ రన్లో ఖరాబ్ అవుతుందని చెప్పేసి రిటర్న్ ఇవ్వడానికి అయితే వచ్చిన. ఇప్పుడు ఇది యాజ్డాలో ఉన్నా నేను. ఇక్కడ అమెజాన్ రిటర్న్స్ ఉంటాయి. దీన్ని రిటర్న్ ఇచ్చి ఇక్కడనే కొంచెం లైట్గా పైన షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. అదే ప్లీజ్ లైక్. జస్ట్ మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యూఆర్ ఉంటుంది, రిటర్న్ కోడ్ ఇస్తే అయిపోద్ది వాళ్ళకి. హాయ్, అమెజాన్ రిటర్న్స్. Yeah, have a good day. Thank you. Okay. Okay. Yeah. అయిపోయింది ఇప్పుడే ప్యాకేజ్ రిటర్న్. సో నెక్స్ట్ పైన షాపింగ్ సెంటర్ ఉంటుంది, దానికి వెళ్ళి లైట్గా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతా. బాస్కెట్ ఎక్కడ ఉన్నాయి చూడాలి. బాస్కెట్స్లో yeah, I found the basket. ఫాదర్స్ డే ఆఫర్స్ అంట, మరి ఏమన్నా ఆఫర్స్ పెట్టలేమో చూద్దాం. ప్రమోద్ ఫోన్ చేసి ఎగ్స్ తీసుకురమ్మన్నాడు. అయితే ఇది ఫ్రీ రేంజ్ ఎగ్స్, ఇవి బాగుంటాయి అసలు. మేము అంతమంది బయట తీసుకునేవి అవి అంత హెల్తీ కాదని చెప్పేసి అంటున్నారు, కానీ తెలీదు. ఇవి తీసుకున్నాము. యాజ్డాలో ఇవి ప్రీ బేక్డ్ ఉంటాయి, ఇవి చికెన్ నగ్గెట్స్. ఇవి జస్ట్ తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడమే. సో ఏదన్నా ఖాళీ ఉన్నప్పుడు తినడానికి కావాలిగా, ఒక ప్యాకెట్ అయితే తీసుకోవడం. అవి కాకుండా ఇంకేమున్నాయి, అంత బీఫ్ ఉన్నాయి. బీఫ్ ఎట్లా నేను తినా కాబట్టి లైట్. యా, చికెన్ స్ట్రిప్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇది ఒకటి తీసుకోపోవడం. హాట్ అండ్ స్పైసీ పెరి కావాలి, మనకు హాట్ అండ్ స్పైసీ కావాలి. అదొకటి, ఇదొకటి. తర్వాత స్ట్రిప్డెడ్ చికెన్ ఇవి వద్దులే, ఇవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. సో ఫైనల్లీ ఏం తీసుకున్నాం, ఏదో మీట్ ఎట్లా తీయడం ఇది. యా, ఏదో ట్రై చేద్దాం. పెరి చికెన్ రేట్ 2 అంట, దీంట్లో కూడా 2 ఉంటాయి. లేకపోతే జనరల్ ఒకటి తీసుకోవాలనేది, ఒకటి 2 pounds, ఎనీ 4 for 5 pounds. ఓకే, ఇదొకటి. ఆ తర్వాత ఇది సదరన్ ఫ్రైడ్ చికెన్ అంట, ఇదొకటి. ఇంకా ఇది చికెన్ డిప్పర్స్ అంట, 12 వస్తాయి, 12 పీసెస్. ఇది ఒకటి తీసుకున్నాం. తర్వాత డైలీ మార్నింగ్ తినడానికి కొన్ని కావాలి కదా మనకి. ఐ మీన్ లైక్ ఏదన్నా ఫుడ్తో పాటు ఎట్లా ప్రోటీన్ షేక్ తీసుకుపోతున్నా అని ఈ మధ్య బక్క అవుతున్నా బాగా. సో ఏం స్నాక్ తీసుకుపోదాం, ఆఫర్స్ ఏమున్నాయి. 1 pound అంట వైట్ చాకో చిప్ కుకీస్, ఇది ఒకటి వేద్దాం.
సో ఇప్పటికే చాలా అయిపోయినాయి. నెక్స్ట్ ఎగ్స్ కాడికి వెళ్ళి ఎగ్స్ కూడా చూసి తీసుకొని వెళ్ళిపోదాం. ఎగ్స్లో ఆర్గానిక్ ఎగ్స్ లేవు. సో హ్యాపీ ఎగ్స్ అని ఉంటాయి దీంట్లో. ఇవి సిక్స్ ఎగ్స్ కూపన్స్ కాదు ఇవి. ఇక్కడ చూద్దాం. 10 eggs 2.5 pounds అంట, బిగ్ ఫ్రెష్ ఎగ్స్. సో తీసుకోండి ఇవి ఒకటి. ఇంకొకటి. సో యాజ్ డన్ ఏదో ఆఫర్స్ ఉన్నట్టున్నాయి, బాగా డెకరేట్ చేసి పెట్టారు. సో మనం ఇవంతా తిరగలేము, ఎందుకంటే నాకు అంత ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. ఫస్ట్ ఇంటికి వెళ్ళి చికెన్ చేసుకోవాలి. సో అందుకే నేను పైన ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసి వెళ్తా, ఎందుకంటే ఏమన్నా క్రేజీ ఆఫర్స్ ఉంటే మనం కూడా తీసుకోవాలి. ఆఫర్ ఇది 20 pence per kg అంట, తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బనానాస్ రైప్ ఎక్కువ అయిపోతే దాని లోపల ప్రోటీన్ కంటెంట్ ఏమి ఉండదు, మొత్తం షుగర్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో అందుకే ఇన్ని గణం తీసుకొని వేస్ట్. ప్రైస్ అయితే తక్కువనే పెట్టారు కానీ చూద్దాం. ఇవైతే తీసుకుంటున్నా. అంత డార్క్ కానీ మరీ అంత వైట్ ఉన్నట్టు అనిపిస్తుంది, మరీ గ్రీన్ ఉన్నాయి. ఒకవేళ తీసుకుంటే ఇవైతే తీసుకుందాం, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనం అయితే సరిపోతాయి. ఇంకా చాలు. మళ్ళీ ఒకవేళ ఏమన్నా కావాలంటే సాయంత్రం వరకు మళ్ళీ వస్తాను నేను. జనాలు చాలామంది ఉన్నారు బిల్లింగ్ దగ్గర. సో బిల్లింగ్ వేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఆల్కహాల్ మీద కూడా బాగా లైక్ చాలా ఆఫర్స్ ఉన్నాయి, కానీ మన దగ్గర ఐడి కార్డ్ లేదు, ప్లస్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు తీసుకునే అంత. ఆల్కహాల్ ఏదో సైడర్ అంట 11 poundsకే 18 pack ఆఫర్ పెట్టిల్లు. మన టర్న్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పిలుస్తారు అన్నట్టు, నెక్స్ట్ ప్లీజ్ అని. అంతే, పిలిచాడు. నెక్స్ట్ ఇప్పుడు మన టర్న్. సో వెళ్ళి బిల్లింగ్ వేసుకొని వెళ్ళిపోం. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ స్కాన్ చేసుకొని ఇక్కడ పెట్టాలా, లేదంటే అలారం అవుతుంది. ఇక్కడేం దీన్ని క్యూఆర్ లేదు. సో ఫైనల్లీ ఇన్ని గణం తీసుకుంటే నాకు వచ్చేసి 18 pounds అయింది బిల్. సో మన దగ్గర ఏం లేవు ఆఫర్స్ ఏం లేవు, ఎందుకంటే నేను మర్చిపోయినా చేయడము. సో అందుకే డైరెక్ట్ పేమెంట్ చేసేద్దాం. సే హాయ్. అయిపోయింది, పేమెంట్ యాక్సెప్టెడ్. మా ప్రింట్ ఏది రారై పేపర్. బిల్లు ముఖ్యము, ఎందుకంటే బయట నేను కూడా ఆపి ఏం చేయకుండా. సో ఖచ్చితంగా బిల్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఫారెన్ కంట్రీస్లో ఉన్న. సో ఫైనల్లీ బిల్ అయితే అయిపోయింది. నాకు వచ్చేసి ఇది 18 pounds పడ్డది, అంటే అప్రాక్సిమేట్ ఒక 2,000 అనుకోండి, 2,500. సో జనరల్గా అయితే నేను షాపింగ్కి అంటే వస్తా, కానీ అంత రెగ్యులర్గా రాను. కానీ ఈ మధ్య ఎందుకో ఇంకా లైక్ షెడ్యూల్ టైం అంతా సరిపోవట్లే, ఫుడ్ కూడా చక్కగా తినట్లే. అందుకే ఒక్కసారి కొన్ని ఐటమ్స్ ఏమైనా తీసుకుపోయి ఉంటే ఖాళీ ఉన్నప్పుడు తింటాం కదా. ఫుడ్ క్రేవింగ్స్ బాగా వచ్చినాయి నాకు, నాన్ వెజ్. ఏంది ఇది ఆటోమేటిక్ డోర్ అన్నాడు, గాడి ఓపెన్ అవుతలే. ఇప్పుడైతే బస్సులో వెళ్తా ఇంటికి, ఎందుకంటే లైక్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాక్, అంతే.
థ్యాంక్ యూ మరి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా బాయ్.